సో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి విషయం చాలా ముఖ్యం. మన యొక్క సాంప్రదాయం ఎందుకు పోతోంది? మన సాంప్రదాయాన్నే కోల్పోతున్నాం, గురు శిష్య పరంపరనే కోల్పోతున్నాం. మీరు ఎక్కడైతే యోగా వెళ్తారో అక్కడేమో యోగా చెబితే ఉచితంగా తీసుకునే అలవాట్లేదు. వాళ్ళు ఉచితంగా ఇస్తానా తీసుకోరు, ఉచితంగా ఇస్తానా తీసుకోరు. ఉచితంగా ఇస్తామన్నామంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళకి ఏది రాదు, అసలు ఉచితంగా తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. మన భారతదేశంలోనేమో యోగాకా, అరే ఎందుకు సార్ మా పక్కన ఫ్రీ, అక్కడ పార్కులో ఫ్రీగా చెప్తారు సార్, అరే మా పక్కన గలీలో సార్ 200 ఛార్జ్ చేస్తాడు సార్. అంటే మనకి యోగా అనేది కూరగాయలాగా మార్కెట్లో తక్కువ ధరకి బేరం ఆడి 200 రూపాయల 300, అది మనం ఇచ్చే ఋషులకి ఆ మునులకి వాళ్ళు ఇచ్చినటువంటి శాస్త్రం ఏదైతే ఇచ్చారో ఆ శాస్త్రం మనం ఇచ్చే గౌరవం కదండి. మనం బంగారాన్ని విలువిస్తాం. మన ఇంట్లో ఉండేటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్తే అవునా 5,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. నెల రోజులకి ఏమన్నా ఒక యోగా టీచర్ 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తే 1,000 రూపాయలా అండి, మేము ఇచ్చుకోలేమండి, 500 రూపాయలండి. ఇలా బేరాలు మొదలెడతారు. ఎందుకంటే 500 కూడా ఆడ పార్కులో ఫ్రీగా చెప్తారండి, నేను అక్కడికి వెళ్తానండి. మరి మీ సమస్యలు పోయేయండి. పోనీ ఆ చెప్పేటువంటి టీచరు ఎక్కడ నేర్చుకున్నారండి? మరి వీళ్ళలాగా ఈ అమ్మాయిలాగా 3 సంవత్సరాలు నేర్చుకున్నారు. ఏది అలాంటి యోగా క్యాంపస్ లాంటి ఇన్స్టిట్యూట్లో నిష్ణాతులైనటువంటి 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి యోగా ఆచార్యుల వద్ద శిష్యరికం ఏ విధంగా అయితే పూర్వాశ్రమాల్లో శిష్యులు ఏ విధంగానైతే నేర్చుకుంటారో అలా నేర్చుకున్నారండి. రెండవది, ఆ అమ్మాయి ఎన్ని కోర్సులు చేసినా ఆ అమ్మాయికి లెక్కలేదు. ఎన్ని స్టైల్స్, ఎన్ని ఆశ్రమాల్లో ఎంతమంది గురువుల దగ్గర ఆ అమ్మాయి నేర్చుకుందో మీ టీచర్ అలా నేర్చుకున్నాడా? అయినా ఆ అమ్మాయి ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చింది, నేను చెప్పడానికి రాలేదు కదా. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఇంకా చెప్పట్లేదు, యోగా చెప్పట్లేదు. నేను అడుగుతాను ఆ అమ్మాయిని, ఎందుకమ్మా నువ్వు యోగా చెప్పమంటే, ఇంకా నాకు అర్హత రాలేదండి అని చెప్తుంది ఆ అమ్మాయి. సో ఈరోజు మనం యోగాని సో శాస్త్ర విజ్ఞానంతో నేను ప్రతిరోజు చెప్తున్నానండి. సో ఈ అమ్మాయి వచ్చింది కనుక సో ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి చేస్తాం. సో ఆ అమ్మాయి ఎక్కడ పొరపాట్లు చేస్తే ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఎలా చూడాలి అనేటువంటి విషయం మీకు ఈరోజు చూపిస్తాను. ఈరోజు సాధన కరోలి నాతో కలిసి చేద్దాం. సో ఎడమ కాలుని ముందుకి, కీప్ యువర్ లెఫ్ట్ ఫుట్ ఇన్ టు ద ఫ్రంట్, యువర్ రైట్ ఫుట్ ఆన్ టు ద బ్యాక్. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరున్నారండి ఇవాళ రేపు? అవునా కాదా? మేజా అంటే మీకు తెలుసా అండి? మేజా అని ఒక పదం ఉంది తెలుగులో. అదేంటి సార్? టేబుల్ అంటారండి. టేబుల్ అంటే అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరు లేరు, తెలుగు రాదు మీకు, స్వచ్ఛమైనటువంటి తెలుగు మాట్లాడితే అదేంటి సార్ తోకనా మేకనా అని అంటారు. లేదు నాయన, అది టేబుల్ అంటారు. అవునా? మేజ్, ఓహో మేజానా అంటే ఏంటి సార్? మేజ్ పజిలా కాదు నాయన, బల్ల. సో అందుకని చెప్తున్నాను. అందుకని అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకొని తప్పలే కదా, పాపం అమ్మాయి రాదు కదా, అందుకని కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకుందాం ఈరోజు, సరేనా? యోగులేమో మాట్లాడకుండానే యోగ విద్య నేర్పించారు. ఇక మనం మాట్లాడలేదనుకోండి, అవునా? సో మనవి మొదలు మాటలు ఫస్ట్, ఆ తర్వాత చేతలు నెక్స్ట్. సో మరీ మన దేశంలో మన రాష్ట్రంలో మాటలు ఫస్ట్. మాటలు కోటలు దాటుతాయంట, కాళ్ళు గడపలు దాటాయంట. అది మన సంస్కృతి కదండి. శ్వాసను పీల్చుకుంటూ చేతులు పైకి, ఇన్హేల్ అప్, ఎక్సిహేల్, ఇన్హేల్, ఎక్సిహేల్, ఇన్హేల్, ఎక్సిహేల్, ఇన్హేల్, ఎక్సిహేల్, ఇన్హేల్, ఎక్సిహేల్, ఇన్హేల్. డ్రాప్ యువర్ ఆర్మ్స్, చేతుల కిందకి. ఆ అమ్మాయి ఏం పొరపాటు చేసింది? వాట్ మిస్టేక్ షీ డిడ్? ఆ అమ్మాయి చేతులు నెమ్మదిగా తీసుకెళ్తుంది. షీఈస్ టేకింగ్ ఆర్మ్స్ వెరీ స్లోలీ లైక్ దిస్. షీ షుడ్ నాట్ టేక్ స్లోలీ. అవునా? షీ షుడ్ టేక్ లైక్ దిస్, ఆర్మ్స్ అప్ లైక్ దిస్, షుడ్ టేక్ లైక్ దిస్. మూమెంట్ ఫ్రీగా ఉండాలి. అవునా? సో ఆ విషయం మీరు గమనించారో లేదు? గమనించాలి.
ఆ అమ్మాయి చక్కగా చేస్తుంది. పాదం ఎలా పెట్టాలో అలా పెట్టింది, మోకాలు ఎలా తిరగాలో అలా తిరిగింది, కానీ చేతులు నెమ్మదిగా వెళ్తుంది. అలా నెమ్మదిగా వెళ్తే రెసిస్టెన్స్ అవుతుంది, అది రక్షణాక్రమం అవుతుంది. చూసారా, అలా గమనించాలి. చక్కగా చేస్తుంది. నా కాళ్ళని ఎడంగా, కీప్ యువర్ లెగ్స్ అపార్ట్. నెమ్మదిగా ఎడం వైపుకి, కుడి వైపుకి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. రిలాక్స్ యువర్ బ్యాక్. Just free your body. Free your body. No tension at all. Your entire attention only on the back. Very good, Caroline. You are doing very nicely. ఆ అమ్మాయి బాగా చేస్తుంది కదండి, నాకంటే బాగా చేస్తుంది. నెమ్మదిగా bring your arm into the front, raise your arms up. ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ మళ్ళీ పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, మరి నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి. బోత్ ఆర్మ్స్ బ్రింగ్ దెమ్ డౌన్. ఫ్రీ యువర్ ఆర్మ్స్. నో టెన్షన్ అట్ ఆల్. ఆ అమ్మాయికి ఎంత భక్తి అంటే చాలా భక్తి, డివోషన్. టీచర్ అంటే, గురువు అంటే ఎంత భక్తి అంటే, అలాంటి వాళ్ళు దొరికితే మన దేశంలో ఆహా. సో అసలు టీచర్లు ఎంత గొప్ప వాళ్ళయ్యా, అవునా, అంత భక్తి ఆ అమ్మాయికి. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి భక్తి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, రాజయోగం అంటే ఏమిటి. సో అందుకే ఆ అమ్మాయి అలా ముందుకెళ్ళింది యోగాలో. ఇప్పుడు నెమ్మదిగా విన్యాసంలోకి వెళ్దాం. సో వి విల్ డూ. శ్వాసను పీల్చుకుంటూ పైకి, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్, లెట్స్ గో డౌన్. నెమ్మదిగా చేతుల్ని, ఆర్మ్స్ అప్, బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. ఫ్రీ యువర్ నీస్, ఫ్రీ యువర్ నీస్. ఇన్హేల్, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఎడమ కాలుని వెనక్కి, కుడి కాలుని వెనక్కి. ఊర్ధ్వ చతురంగాసనం. సో కాలు మడమని, పుష్ యువర్ హీల్ డౌన్ ఇంటు ద ఫ్లోర్ and arms into the front. So she is doing absolutely right. అవునా? Now exhale, knees down, శ్వాసను వదిలేస్తూ మోకాళ్ళని కిందకి, నడుముని ఫ్రీ చేస్తూ, ఫ్రీ క్యాట్ పోచర్. సో ఫ్రీయింగ్ యువర్ బ్యాక్. ఇప్పుడు మీకు కొన్ని చెబుతాను విషయాలు. సో ఈ అమ్మాయి ఇలా చేస్తుంది. దీని ఏమంటాం, హిప్ మజిల్స్ అని అంటాం. సో ఇది టేల్ బోన్ అని అంటాం, సాక్రమ్ అని అంటాం. సో లంబార్ ఏదైతే ఉందో ఈ సాక్రమ్ బోన్ ఇక్కడ అవుతుంది. సో ఇలా కదిలించడం వల్ల ఇటు ఇటు, ఇలా కదిలించడం వల్ల ఏమవుతుంది, దీన్ని ఏమంటాం, దీన్ని ఎక్స్టెన్సార్ అని అంటాం, హిప్ ఎక్స్టెన్సార్ అని అంటాం. ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మోషన్లో ఏమవుతుందంటే హిప్ ఫ్లెక్సర్స్ అనేది ఏంటి, హిప్ అనేది ఇలా పైకి వెళ్తుంది. ఫ్లెక్సార్ అంటే కంట్రాక్ట్ అయ్యేటువంటి మజిల్ని మనం ఫ్లెక్సార్ అని అంటాం. ఈ హిప్ ఫ్లెక్సార్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉండేటువంటి హిప్ ఫ్లెక్సార్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఉండేటువంటి ఫ్లెక్సర్ వెనక భాగంలో, ముందు భాగంలో ఉంటాయి. దీన్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం, పెక్టీనియస్ అని అంటాం. ఇవన్నీ కూడా ఫ్లెక్సార్ మజిల్స్ అని అంటాం. సో ఈ విధంగా దీనివల్ల ఏంటి, ఇక్కడ టెస్టోస్టెరాన్ చాలా ముఖ్యం. మీ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ బాగా ఉండాలంటే ఇది బలంగా ఉండాలి. ఈ ఆసనం వల్ల నడుము బలంగా అవుతుంది. మీ యొక్క ఇక్కడ ఉండేటువంటి కొవ్వు కరిగిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి లోపట ఇది గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం, ఆ లోపల ఉండేటువంటి దాన్ని గ్లూటియస్ మైనర్ అని అంటాం. ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా చేస్తుంది చూసారా. దాని ద్వారా చెప్పని ఇది స్ట్రాంగ్గా ఉంటే ఎంతమంది పిల్లల్ని కానండి ఏ పీసీఓడి ప్రాబ్లం రాదు. సో నడుము చక్కగా ఉంటుంది, ఆ తర్వాత సన్నగా ఉంటారు, ఆ తర్వాత ఋతుక్రమం అనేది సరిగ్గా ఉంటుంది, ఏ సమస్య రాదు. సో ఇది అందుకని దీన్ని చేస్తున్నాం. సో హిప్ ఫ్లెక్సర్ అని అంటాం. ఇలా చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి కండరాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుండి. దీన్ని క్వాడ్రిసెప్స్ అంటాం, వీటిని హ్యామ్ స్ట్రింగ్స్ అని అంటాం. క్వాడ్రిసెప్స్ అంటే 4 రకాలైనటువంటి కండరాలు, అవునా. ఆ 4 రకాలైనటువంటి కండరాలు అయితే ఉంటాయో, ఈ ముందు ఉండేటువంటి మధ్య కండరం అయితే ఉంటుందో రెక్టస్ ఫెమోరస్ అని అంటాం. ఆ తర్వాత వాస్టస్ మీడియాలిస్ అని అంటాం. లాటరాలిస్ అంటే ఇటువైపు ఉండేది, సో మీడియాలిస్ అని అంటాం.
సో ఈ 4 కండరాలు వాస్టస్ కండరాలను గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియాలిస్ అని అంటాం. ఈ 4 కండరాలు ముందు, ఈ 4 కండరాలు ఇది కదలడానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయం. ఇవి ఎక్స్టెన్సార్స్ అని అంటాం, వీటిని ఫ్లెక్సార్స్ అని అంటాం. ఇవి కంట్రాక్ట్ అవుతాయి, ఇవి ఎక్స్పాండ్ అవుతాయని అర్థం. సో ఏవైతే అగోనిస్టిక్ మజిల్ అని అంటాం, యాంటగోనిస్టిక్ మజిల్ అని అంటాం. యాంటగోనిస్టిక్ అంటే వ్యాకోచం చెందేటువంటి కండరం, అగోనిస్టిక్ అంటే సంకోచం చెందేటువంటి కండరం. ఇక్కడ ఈ కండరం అనేది ఎలా సాగుతుంది దాన్ని ఏమంటాం, హ్యామ్స్ట్రింగ్స్ అని. హ్యామ్స్ట్రింగ్స్ అంటే ఏమిటి? సో మెంబ్రేనస్, సెమీ మెంబ్రేనస్ అని అంటాం. సో సెమీ మెంబ్రేనస్ మజిల్ ఏదైతే ఉంటుందో, ఆ తర్వాత బైసెప్ ఫెమోరిస్ అనేటువంటి కండరం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ వెనక ఉండేటువంటి కండరాలు. ఇవన్నిటిని ఫ్రీ చేస్తేనే ఇది బలంగా అవుతుంది. హిప్ ఫ్లెక్సార్స్ అని అంటే హిప్లో లేవు, హిప్లో కేవలం గ్లూటియస్ మ్యాక్సిమస్, గ్లూటియస్ మీడియం మాత్రమే ఉంది, మిగతా కండరాలన్నీ తొడలో ఉన్నాయి. ఇది శాస్త్ర ప్రకారంగా విశ్లేషణ చేయాలి, అప్పుడు కానీ మీకు నడుము ఎలా ఫ్రీ కావాలో అర్థం. ఇక్కడ ఈ భాగంలో మీకు నొప్పి ఉంది, ఎరెక్టార్ స్పైనే ఇలా చేసినప్పుడు ఎరెక్టార్ స్పైన్ ఏదైతే ఉందో ఇది ఫ్లెక్సర్గా మారుతుంది, దీన్ని ఫ్లెక్షన్ అని అంటాం. ఈ కింద ఉండేటువంటి కండరం ఏదైతే ఉందో ఇది ఎక్స్టెన్సార్గా పనిచేస్తుంది. ఇక్కడ 3 కండరాలు ఉంటాయి, కోస్టాలిస్, స్పైనాలిస్ అండ్ లాంగిసిమస్. ఈ 3 కండరాలు ఇక్కడ నుండి ఇలా ఉంటాయి. ఇది చాలా ముఖ్యం, మీ నడుము బలంగా ఉండాలి అంటే ఈ కండరాలు 3 ముఖ్యం. అంతేకాదు ఇక్కడ ఈ భాగంలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి కండరాలు ఏమైతే ఉన్నాయో ట్రాన్స్వర్స్ కండరాలని అంటాం, అంటే క్రాస్ సెక్షనల్ మజిల్స్ అని అర్థం. అడ్డుగా లోపల ఉండేటువంటి అంతరంగంలో ఉండేటువంటి కండరాలని అర్థం. ఈ ట్రాన్స్వర్స్ స్పైనాలిస్ అని అంటాం, ట్రాన్స్వర్స్ ఇంటర్మీడియాలిస్ అని అంటాం, ఆ తర్వాత ట్రాన్స్వర్స్ మీడియాలిస్ అని అంటాం. ఇవన్నీ కూడా లోపల ఆ కండరాలకు వ్యాయామం చేస్తేనే మీ ప్యాంక్రియాస్ కానీ, కాలేయం కానీ, ఆ తర్వాత మీ పొట్ట కానీ, చిన్న ప్రేవు కానీ వ్యాయామం జరుగుతుంది. ఇక్కడ నడుముని ఇలా ఫ్రీ చేస్తూ, మెడని ఇలా ఫ్రీ చేస్తూ, భుజాన్ని ఇలా ఫ్రీ చేస్తూ, దీన్ని ట్రేపీజియస్ అని అంటాం, ఇవి నెక్ ఫ్లెక్సార్స్ అని అంటాం, ఇవి నెక్ ఫ్లెక్సార్స్ అని అంటాం, ఆక్సిపిటల్ కండరాలని అంటాం. సో ఈ యొక్క కండరాల్ని ఇక్కడ తల ఎడమవైపు కుడివైపు వెళ్ళే కండరం ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత తల మెడ సాగేటువంటి కండరం ఇక్కడ ఉంటుంది. ఆ కండరాలని ఫ్రీ చేసే ట్రేపీజియస్. సో ఇవి సమతలంలో సమభాగంలో ఉండాలి. ఇది సరిగ్గా లేకపోతే తలనొప్పి రావడం, జలుబు వేయటం, మైగ్రేన్ పార్శ్వ నొప్పి రావటం, సో సైనస్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇది సరిగ్గా అలైన్మెంట్ అనేది ఉండాలి. దీన్ని ట్రేపీజియస్ అని అంటాం. సో దీన్ని షోల్డర్ అని అంటాం. సో ఇక్కడ ఉండేటువంటి దాన్ని డెల్టాయిడ్ మజిల్ అని అంటాం, రొటేటరీ కఫ్ అని అంటాం. సో ఈ విధంగా ముందు ఈ వెనక ఉండేటువంటి భాగం, సో దీన్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం. ఈ గ్లూటియస్ మ్యాక్సిమస్ ఏదైతే ఉందో లోపల ఉండేటువంటి కండరం ఏదైతే ఉందో దాన్ని గ్లూటియస్ మైనర్ అని అంటాం. ఈ పక్కన ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో గ్లూటియస్ మీడియస్ అని అంటాం. వీటి అన్నింటినీ పనిచేయడం వల్ల ఈ మధ్యలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి సోవస్ అనేటువంటి మజిల్కి పనిచేస్తుంది. అంతేకాదు కోస్టాలిస్ ఎరెక్టార్ స్పైన్ మీద పనిచేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెరిఫార్మిస్ అనేటువంటి మజిల్ ఫ్రీ అవుతుంది, తద్వారా ఈ భాగం అనేది ఫ్రీ అవుతుంది. ఇది ఫ్రీగా ఉండాలంటే, ఇది బలంగా ఉండాలంటే ఈ కండరాలు చాలా ముఖ్యం. ఇది మనం చూసేటువంటి విధానం. సో దీని వెనక ఎంతో మతలబు ఉంది. సో ట్రాన్స్వర్స్ కండరాలు అనేవి ఇక్కడ ఉంటాయి. మన యొక్క డయాబెటీస్ని, ప్యాంక్రియాస్ని కంట్రోల్ చేసి ఇవన్నీ ముందు భాగంలో ఉంటాయి. కుడి భాగంలో ఉండేది కాలేయం, ఎడమ భాగంలో మధ్య భాగంలో ఉండేది పొట్ట, జీర్ణాశయం, ఈ పక్కన ఉండేది మన రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి స్ప్లీన్. సో ఆ భాగాన్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలన్నీ ఈ భాగంలో ఉంటాయి. వాటిని ట్రాన్స్వర్స్ స్పైనాలిస్ అని అంటాం. సో దీన్ని ఎరెక్టార్ స్పైన్ అని అంటాం. నడుము నొప్పి అని అంటే ఈ యొక్క కండరం సరిగ్గా లేదని అర్థం. కోస్టాలిస్ స్పైనాలిస్, ఆ తర్వాత స్పైనాలిస్, ఆ తర్వాత స్పైనాలిస్ లాటరాలిస్. సో ఇవి సరిగ్గా ఉండాలి. ఇవి సరిగ్గా ఉంటే లాటిస్మస్, ఈ కండరాలు సరిగ్గా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, సాగే గుణం ఉంటే, అప్పుడు ఆ కింద ఉండేటువంటి వెన్నుపూసలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయని అర్థం. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇలా చేయటం వల్ల ఈ భాగం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ భాగం అనేది స్ట్రాంగ్గా ఉంటే ఈ భాగం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా లేకపోతే ఈ భాగం స్ట్రాంగ్గా ఉండదు. సో ఈ భాగం స్ట్రాంగ్గా ఉంటే ఋతుక్రమమైనటువంటి సమస్యలు ఉండవు. ఇక్కడ ఫ్యాట్ ఉండకూడదు, కేవలం కండరం మాత్రమే ఉండాలి.
ఇందులో ఎంత కండరం ఉంటే అంత టెస్టోస్టెరాన్ ఉన్నట్టు లెక్క, అంత ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క, అంత ప్రొజెస్టరాన్ బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క. సో మీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలు, దీన్ని కంట్రోల్ చేసేది ఈ కండరాలు అయితే, దీన్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలు ఇక్కడ ఉంటాయి. ఈ ముందు ఉండేటువంటి తొడ ముందు భాగంలో ఉండేటువంటి కండరాలని క్వాడ్రిసెప్స్ అంటాం, వెనక ఉండేటువంటి కండరాలని హామ్స్ట్రింగ్స్ అని అంటాం. అవి కాకుండా హిప్ ఫ్లెక్సర్ అని అంటాం, పెక్టీనియస్, ఆ తర్వాత సాటోరియస్ అనేవి ఫ్లెక్సెస్గా పనిచేస్తాయి. ఇవి లాగబడుతున్నాయి, ఇవేమో సాగబడుతున్నాయి, ఇలా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఇవేమో సంకోచం చెందుతున్నాయి, కాంట్రాక్ట్ అవుతున్నాయి. ఆ విధంగా మనం నడుముని తరువుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ ఆసనం వెనకాల ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ నడుము ఇలా ఫ్రీగా ఉండాలి, మెడ ఫ్రీగా ఉండాలి, ఇది మనం చేసేటువంటి పద్ధతి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద లేటెస్ట్. డోంట్ కంపేర్ ఆల్వేస్ విత్ ద ప్రీవియస్ వన్. దిస్ ఈజ్ యువర్ లేటెస్ట్ కేశకాయ కరశోధిని, the multi wash, hand wash, only Himalayan oils we use, as you know. Of course smell will be little different, last time it is like a milky, completely milk. This is also, it is like this time like a your vanilla, golden vanilla ice cream, Indian sweet kheers. When you boil the milk, when you boil the milk, you will get, so a kind of, you will get a kind of, when you boil a milk, color comes. So it is like a typical in olden days boiled Indian milk color. You can see how thick it is. So it's not completely thick, but always remember, always mix very well. So this is going to be the color of your, so the next generation, it has special smell, a special effect. You can add, if you want, little bit of aloe vera gel, almond oil, or almond oil is the best. Always remember little bit if you want to add. Otherwise also okay. For a good moisturizing, for good skin glow, so you can add little bit of moisturizing. For that is the latest one, Karakayaka Shodhini, because you should not complain that again, oh, last one is better, this is far better than that, but